తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడిపై పోక్సో కేసు నమోదవడంపై జాతీయ మీడియా విస్తృతంగా కవరేజ్ ఇస్తుంటే తెలుగు మీడియా మాత్రం కళ్లకు గంతలు కట్టుకుంది. మైనర్పై అఘాయిత్యానికి పాల్పడ్డారని పోక్సో కేసు నమోదైతే తెలుగు మీడియా కనీసం కవర్ చేసేందుకు ముందుకు రావడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లో నడిచే ఛానళ్లు బండి సంజయ్ కుమారుడి వార్తను కవర్ చేసేందుకు సాహసం చేయడం లేదు. తన మిత్రుడి కోసం ఒకవైపు పోలీసులతో కేసును నీరుగార్చేందుకు యత్నిస్తూనే మరోవైపు మీడియాను కూడా మేనేజ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే రేవంత్పై వ్యతిరేకత వచ్చిన ప్రతిసారి బండి సంజయ్ డైవర్షన్ గేమ్స్ ఆడుతూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు బండి సంజయ్ కుమారుణ్ణి కాపాడేందుకు రేవంత్ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా రేవంత్ బండి సంజయ్ మధ్య ఉన్న రహస్య స్నేహం మరోసారి బయటపడింది. బేటీ పడావ్ బేటీ బచావ్ అనేది తమ నినాదమని చెప్పుకునే బీజేపీ నేతలు ఇప్పుడు తమ నిబద్ధత చాటుకోవాలని మహిళా సంఘాల నేతలు అంటున్నారు. స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు ఒక మైనర్ అమ్మాయిని అత్యాచారం చేస్తే పోలీసులు ఎందుకు కేసు నీరు గారుస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ దేశంలో చట్టం అందరికీ సమానమేనంటున్న మహిళా సంఘాల నేతలతో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. ఏదైతే చూసుకుంటే కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమారుడు పైన కూడా బండి భగరథ్ పైన కూడా ఇప్పటికే పోక్సో కేసు నమోదైనట్లు కూడా పేట్ బషీర్బాగ్ పిఎస్లో కూడా పోక్సో కేసు నమోదైంది. ప్రధానంగా ఒక మహిళకు కూడా రాష్ట్ర ప్రభుత్వము కనీసం సహాయం చేయలేని పరిస్థితి ఉంది. నిస్సహాయ పరిస్థితిలో కూడా బాలిక కుటుంబం కూడా ఉందంటూ కూడా ఇప్పటికే ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. మనతోని మహిళా నాయకురాలు పద్మగారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మనం ప్రధానంగా కేంద్ర హోంశాఖ మంత్రి గారి కుమారుడే ఈ విధంగా చేయడం, దీన్ని ఏ విధంగా చూస్తారు మేడం? కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి చూసినా, ఎవరు చేసినా, వాళ్ళ కొడుకు చేసినా, ఎవరు చేసినా ఇది చాలా తీవ్రమైన తప్పిదము, చాలా క్షమించరానటువంటి నేరం. ఒక బాలిక పైన, మైనార్టీ తీరని బాలిక పైన అత్యాచారాన్ని చేయడం అంటే అది పోక్సో కేసు కిందకే వస్తుంది. రెండోది, అందులో ఈరోజు బుక్ అయిన దాంట్లో కూడా స్పష్టంగా కనబడుతుందంటే మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు ఇచ్చి ఆ అమ్మాయిని లొంగ తీసుకున్నారనేటువంటిది కనబడుతూ ఉంది. అసలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక ఘటనలు మహిళలపైన జరుగుతున్నాయి. అందులో ఇటీవల కాలంలో విపరీతంగా మత్తు పదార్థాల విషయం మీద కూడా చాలా ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. మత్తు పదార్థాలు పర్టికులర్గా ఫామ్ హౌజుల్లోనే దొరుకుతున్నటువంటి పరిస్థితి. వాటి ద్వారా వ్యాపారం చేసేవాడు బతుకుతున్నాడు, సఫర్ అయ్యేటోళ్ళు మాత్రము పిల్లలు, చిన్నపిల్లలు, మధ్యతరగతి వాళ్ళు, యువతులు సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి. పర్టికులర్ ఈ కేసు విషయానికి చూస్తే, బండి భగీరథ్ చేసినటువంటి వ్యవహారం చూస్తే ఆయన కరీంనగర్లో కేసు పెట్టాడు. కరీంనగర్ కేసు పెట్టిన దాంట్లో చాలా ఒక ఆశ్చర్యకరమైన ఒక విషయం కనబడింది. అందులో ఒకటి, ఫలానా అమ్మాయితో నేను తిరిగాను, గుళ్ళకు తిరిగాను, బళ్ళకు తిరిగాను, ఇంకొక వాటికి తిరిగిన మాట వాస్తవమే. కానీ ఆమె తాను కోరి నా దగ్గరికి వచ్చి తాను తన శరీరాన్ని అర్పించింది అన్న లెవెల్లో పిక్చరైజేషన్కి పాల్పడ్డాడు. మళ్ళీ పైగా రెండో ఆరోపణ చేశాడు, వాళ్ళు డబ్బులు 5 కోట్లు డిమాండ్ చేశారు అనేది ఎఫ్ఐఆర్ కాపీలో కనబడింది. అసలు మూడోది, ముందుగా పెళ్లి చేసుకోమని కోరారు, అంటే నువ్వు పెళ్లి చేసుకోను అన్నందుకు వాళ్ళు డబ్బులు డిమాండ్ చేశారు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. అంతకంటే ముందు జరిగింది ఏంటి, ఇక్కడ బాధిత కుటుంబం ఎవరైతున్నారో వాళ్ళు పేట్ బషీరాబాగ్ పోలీస్ స్టేషన్కి వచ్చి మా అమ్మాయి మీద బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మా మీద ఇట్లా మా పాప మీద చేశాడు, ఆ అమ్మాయి 2 సార్లు ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది, కాబట్టి నా బిడ్డకు రక్షణ కావాలి, పోక్సో కేసు పెట్టాలి అని వాళ్ళు చాలా స్పష్టంగా ఇక్కడ కేసు పెట్టింది కూడా వచ్చింది. అయితే పోలీసు వాళ్ళు ఒక గంట పాటు ఏ రకమైన చర్య తీసుకోకుండా డైరెక్ట్ అక్కడ కరీంనగర్లో కేసు బుక్ అయ్యాక ఇక్కడ కేసు బుక్ చేయడంలోనే మనకి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది అనేది కనబడుతుంది. ఇద్దరు సేమ్, అటు కేంద్ర మంత్రి హోం శాఖ మంత్రి శాఖగా బండి సంజయ్ ఉన్నాడు, ఇటు రాష్ట్ర హోం మంత్రి కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ 2 కలిపి ఆడుతున్న గేమ్ అనుకోవచ్చు మేడం. అంటే బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయలేని ప్రభుత్వం పైన కూడా తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. దీని గురించి ఏమంటారు మేడం? అంటే ఏది అయినా కూడా బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రి, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి హోంశాఖ తన చేతుల్లోనే పెట్టుకున్నాడు.
ఈ రెండు కలయిక ఏ రకంగా ఉన్నప్పటికీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చరిత్ర కూడా ఉంది కదా, ఓటుకు నోటు కేసుల్లో ఇరుక్కున్నటువంటి చరిత్ర ఉంది కదా. కాబట్టి హోంశాఖని తన చేతుల్లో పెట్టుకోవడంలో మొత్తం నియంత్రించి అందరినీ, అటు ప్రతిపక్షాల వాళ్ళని, మాట్లాడే వాళ్ళని, ప్రశ్నించే వాళ్ళని, అడిగే వాళ్ళని, అందరినీ కూడా నోరు మోయించి అప్రజాస్వామిక పాలన చేయడం అనేది రేవంత్ రెడ్డి ఎంచుకున్న వైఖరి ఈరోజు. ఎందుకు అంటే ఈవెన్ కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు ఉద్యమాలు చేయడానికి, హక్కుల కోసం అడగడానికి, ప్రశ్నించడానికి, సమస్యల మీద మాట్లాడడానికి ఇవన్నీ అనేక సందర్భాల్లో చేస్తున్నప్పుడు పర్మిషన్ ఇస్తారు, కానీ జిల్లాలలో అందరిని అరెస్ట్ చేస్తున్నారు. మేడం, ప్రధానంగా బండి సంజయ్ ధర్మం కోసం నేను చేస్తున్న పోరాటం అంటున్నారు. ఆ అమ్మాయిలపైన ఇలా చేయడం పైన ధర్మం అంటారా? బేటీ బచావో బేటీ పడావో అనే నినాదంతో బీజేపీ అధికారంలో ఈరోజు ఊదరగొడుతున్నటువంటి ఒక స్పష్టత ఉంది. ధర్మం, న్యాయం అంటే ఏమిటి అనే ఒక ప్రశ్న కూడా ఉంది. ఎవరి వైపు ధర్మం కావాలనుకుంటారు, ఎవరి వైపు అధర్మ పాలన చేస్తున్నాడు అని చూస్తే ఇక్కడ ఈ అమ్మాయి కేసులో స్పష్టంగా బండి సంజయ్ చెబుతున్న మాటకి, పాలనకి అధర్మం చాలా పరిడవిల్లుతుంది అనేది కనబడుతుంది. వ్యక్తిగతంగా కాదు, తానే కాదు, చాలామంది రాజకీయ నాయకులు తమ కుటుంబాల పిల్లల్ని చక్కదిద్దుకోలేనివాడు, కుటుంబంలో పిల్లలని ఎలా ఉండాలి సమాజంలో అని చెప్పలేనివాడు, బయట సమాజంలో ధర్మం గురించి ఏం మాట్లాడతాడు, బయట అమ్మాయిల గురించి రక్షణ ఏం మాట్లాడతావు, బేటీ బచావోలో బేటీ బచావో కాదు బగాయించేటువంటి పరిస్థితులు కల్పిస్తున్నాడే నీ కొడుకు. నువ్వెందుకు ఆ విషయంలో చర్య తీసుకోలేకపోతున్నావు? ఎందుకు పోలీసులకు నువ్వే స్వయంగా వెళ్ళి అప్పగించవచ్చు కదా, కేసు పెట్టారు, అరెస్ట్ చేయించవచ్చు కదా. ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా, పెళ్లి చేసుకోమని అంటే అవన్నీ ఒప్పుకున్నాడు ఆయన. పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోని డబ్బులు ఇచ్చిన అంటే అక్కడ క్రిస్టల్ క్లియర్గా బండి సంజయ్ కొడుకు చాలా స్పష్టంగా తాను తప్పు చేశాననేది ఒప్పుకున్నట్టే. ఆ ఒప్పుకున్న దాని మీద పోలీసులు తక్షణమే చర్య తీసుకోవాలని మేము టీయూసీఐగా డిమాండ్ చేస్తున్నాం.